నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। చాలా సమస్యలు అధికారులు సానుకూలంగా స్పందించి తీరుస్తారనుకుంటే ఇట్లా గవర్నమెంట్ ఏదో మంచి ఉద్దేశంతో కార్మికులు బాగుండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తే దానికి విరుద్ధంగా మన అధికారుల వ్యవహారం సరైన పద్ధతిలో లేదు। ఎందుకంటే ఫైనాన్షియల్గా మాకు సంస్థ నుంచి రావాల్సినవి గవర్నమెంట్ నుంచి వచ్చేటివైతే వస్తాయి, దాని మీద మా పోరాటాలు వేరే విధంగా ఉంటాయి। సంస్థ నుంచి మాకు పిఆర్సీ అరియర్స్ రావాలా, కొన్ని ఈ ఎస్ఆర్బిఎస్ అలవెన్స్లు రావాలా, ఇవన్నీ కూడా సంస్థ నుంచి రావాల్సినవి। అదేవిధంగా ప్రమోషన్లు కావచ్చు, రిక్రూట్మెంట్లు కావచ్చు, ఇలాంటి సమస్యలను మేనేజ్మెంట్ చొరవ తీసుకుని చేయాల్సిన పరిస్థితి। ఎందుకంటే ఈరోజు బస్సులు కండిషన్ చాలా తగ్గిపోయింది, మెటీరియల్ కొనుగోలు లేదు, ప్రయాణికులైతే మనకు ఆదరణ ఇంకా ఉంది, చాలా రూట్లలో ప్రయాణికులు మనం సరైన మెరుగైన సేవ చేయలే, సౌకర్యం కల్పించలే। ఇవన్నిటికీ కారణం ఏమంటే మేము పని చేస్తున్నాము, మాకు రావాల్సిన ఫైనాన్షియల్ ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో మేము మెమరాండం ఇచ్చి మీకు చాలా సార్లుగా తెలియజేయడం జరిగింది। కానీ మనకున్నటువంటి అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఏదో గవర్నమెంట్ మీద నూకేసి గవర్నమెంట్ చేస్తుందిలే మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు। ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి విషయాలు మీరు గమనించలేనందువల్లనే నిన్నటి రోజున భారీ ఎత్తులో మరి కదిరెడ్డి పోనందు కార్మికులంతా గేట్ మీటింగ్కు హాజరై ఎర్ర బ్యాడ్జీలు ధరించి మళ్ళీ న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసము మన గళాన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ తరపున మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను। మరి ఈ సందర్భంగా మన యొక్క నిరసనను కూడా వాస్తవంగా జరిగిండేది మళ్ళీ పై అధికారులకు చెప్పి దీని తీవ్రతను తెలియజేసినటువంటి ఆర్టీసీ కానిస్టేబుల్స్ గారికి, సెక్యూరిటీ హెడ్ గార్డ్ గారికి కూడా హృదయపూర్వక రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ఇప్పుడే రమణ గారు చెప్పినట్లు సమస్యలు అయితే న్యాయంగా ఉన్నాయి, మనమే గొంతెం కోరికలకు ఓడడంలే, బియాండ్ అడగడంలే। ఏమడుతున్నాం మనము? పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు ఏంటి అంటున్నాం, పెండింగ్లో ఉన్న డిఆర్ఎస్ ఇమ్మంటున్నాం, పెండింగ్లో ఉన్న ఆర్పిఎస్ 2017 ఆర్ఎస్ ఇమ్మంటున్నాం, పెండింగ్లో ఉన్న ఎస్ఆర్బిఎస్ అమౌంట్ ఇమ్మంటున్నాం, పెండింగ్లో ఉన్న ఎస్బిటి అమౌంట్ ఇమ్మంటున్నాం, పెండింగ్లో ఉన్న ఓవర్ టైం అలవెన్స్ ఇమ్మంటున్నాం, పెండింగ్లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్ ఇమ్మంటున్నాం। ఏమన్నా కొంచెం కొరకులు ఉన్నాయి దీంట్లో? ఏమన్నా మీకు మించి ఏమన్నా అడుగుతున్నారా? మేమేమి కారు కొంటామంటే అడ్వాన్స్ ఇవ్వమని అడగడంలే, మోటార్ బైక్ కొంటామంటే అడ్వాన్స్ ఇవ్వడంలే, పెళ్లి చేసుకుంటామంటే పెళ్లికి ఏమన్నా అడ్వాన్స్ ఇవ్వడం అని అడగడంలే, మా విలాసాలకు అడగంలే। మనం ఏమడుగుతున్నాము? మన కష్టార్జితము, మన చెమట వచ్చి మనం సంపాదించుకున్న డబ్బులు ఏదైతే మీ దగ్గర లక్షలు మనకు పెండింగ్ ఉన్నాయో అవి ఇమ్మంటున్నాం। మరి 31/12/19 వరకు ఎవరున్నారు? ఆర్టీసీ ఎండి గారి బాధ్యత తీసుకోవాలి। ఆర్పిఎస్ 2017 ఆర్పిఎస్ 2017 అయిపోయి ఎన్నాళ్ళైంది? కొన్ని ఏళ్ళైంది। మళ్ళీ కొంతమందికి ఇవ్వడము, కొంతమందికి ఇవ్వకపోవడము। ఒకప్పుడు ఆర్పిఎస్లో 2013 అరియర్స్ బాండ్లు ఇస్తే ఆ బాండ్లు బద్దలు కొట్టి మీ అందరికీ క్యాష్ ఇచ్చిన ఘనత నేషనల్ మజ్దూర్ యూనియన్ది। మరి ఇప్పుడు కూడా అదేవిధంగా 2017లో కూడా మీరు ఏదైతే ఇవ్వాల్సి ఉందో అదంతా నగదు రూపంలో అందరి కార్మికులకు ఇవ్వాలి। కొంతమందికి సీనియారిటీ బేస్ మీద ఇచ్చుకుంటూ వస్తున్నారు, 2027 వరకు తీసుకుంటూ వస్తున్నారు, అందరికీ ఇమ్మంటున్నాము। అంటే దాదాపు 20-30 ఏళ్ళ సర్వీస్ ఉండేవాళ్ళు వెయిట్ చేయాలా? ఇంకా 10 ఏళ్ళ కదా అసలు మరిచిపోతాడు, నాకు ఆర్టీసీ 2017 అప్పు ఉందనేది మర్చిపోతాడు। మరి ఈ విధంగా చేయడం తప్పు। మీరు ఏం చేస్తారో, అప్పు చేస్తారో, లేదా సర్వీస్ పెంచుకుంటారో, కొత్త బస్సులు కొంటారు, మళ్ళీ ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తారో కానీ మా ఆర్థిక సమస్య మాత్రము తీర్చాలి। ఆర్థిక సమస్య లేనప్పుడు మాత్రమే ఉద్యోగులు సంతోషంగా విధులు నిర్వహించగలుగుతారని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ ప్రతి అంశాన్ని తీసుకుని పోతున్నాడు। లీవ్ ఎన్కాష్మెంట్ ఇదే కదిరి డిపోలో నోటీస్ బోర్డు కానీ మెసేజ్ కానీ పెడితే విపరీతంగా అప్లికేషన్ కోసం వచ్చేవారు। నిన్న మెసేజ్ పెట్టినా ఒక్కడు కూడా కార్మికుడు నేను అమ్ముకుంటా దానికి అప్లికేషన్ ఇవ్వండి ఆఫీస్లోకి, చూడండి ఎలా రెస్పాన్స్ వస్తుందో। నేను లీవ్లు అమ్ముకుంటాను అప్లికేషన్ ఇవ్వండి కూడా ఎవరు రావడంలే, కారణం
20, 21, 22 3 అమ్మినాము, డబ్బులు అయితే రాలే. మళ్ళీ ఇంకా నమ్ముతామా? ఇంకా అమ్ముకుంటామా? అది అమ్ముకోకపోతే మన అకౌంట్లో మనం ఏం చేసుకునే వాళ్ళము? లీవులు తీసుకొని హ్యాపీగా మన అవసరాలు తీర్చుకుంటాం. గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత, గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత, గ్రామీణ తపాలా ఉద్యోగులపై కేంద్ర నిర్లక్ష్య వైఖరి, గ్రామీణ తపాలా ఉద్యోగులపై కేంద్ర నిర్లక్ష్య వైఖరి. ఆవాజ్ దో, ఆవాజ్ దో. సమస్యలన్నీ మీరు కలెక్టర్ ద్వారా ఇంటెలిజెన్స్ పంపించి ఇట్లా స్ట్రైక్ చేస్తున్నారు పంపించి నాకు న్యాయం చేయండి. తొందరగా మంచి మార్పు వచ్చేది చేయండి సార్. ఈరోజు థర్డ్ డే సార్, తొందరగా చేయండి. 3వ రోజు సార్ ఈరోజు. ఉద్యోగమైనటువంటి మేము గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గ్రామీణ తపాలా సేవలు అందిస్తూ దాదాపు 150 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరికి బలవుతున్నాము. మా యొక్క సమస్యలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వహిస్తూ మమ్మల్ని వెట్టి చాకిరి చేయిస్తూ మాకు టార్గెట్లు విధిస్తూ అనేక టార్గెట్లు విధించి మాకు పని గంటల కాటికి ఎక్కువ టైం కేటాయించి మాతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. మాకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించి మా యొక్క సమస్యలైనటువంటి ఇంక్రిమెంట్లను మరియు ఇతర కమలేశ్చంద్ర సూచించినటువంటి సానుకూల సిఫారసులను అమలు చేయాలని మేము 12/12/2023 నుంచి సమ్మెలోకి దిగి దేశవ్యాప్తంగా మా యొక్క సమ్మెను మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు కదిరి ఎల్హెచ్జి ఆఫీసు ముందు నుంచి కదిరి పుర వీధుల నుంచి మేము ఎంఆర్ఓ గారికి ఈరోజు మా యొక్క మెమరాండంను సమర్పించాము. మా యొక్క సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని మా యొక్క సమస్యలను తీర్చుకుంటే ఇంకా దేశవ్యాప్తంగా ముమ్మరంగా సమ్మెలో దిగుతాము. మా యొక్క డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని మా కదిరి సబ్ డివిజన్ తరఫున మా జీడీఎస్ ఉద్యోగుల తరఫున నేను కోరుకుంటున్నాను. గత 6 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన హై స్కూల్ విద్యార్థులకు 10వ తరగతి మెటీరియల్ గాన్లపెంట, ఎంపీకుంట, తర్వాత నల్లజరు, రెక్కమాను తదితర కుటుంబరిమాను తదితర గ్రామాలకు మేము వెళ్ళి అక్కడికి వాళ్లకు ఈ స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. గత 6 సంవత్సరాల నుండి ఈ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాము. ఇది కొంత 10th క్లాస్ విద్యార్థులకు ఎస్పెషలీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివే పిల్లలు అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడాలని చేశాము. సో ఆ విద్యను దీన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే మేమందరం కలిసి అన్ని రకాలుగా
అంతమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ ఒక్కొక్కరు ఈ బాధ్యత తీసుకుని రోటరీ క్లబ్ మొత్తం సభ్యులందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ను డివైడ్ చేసుకుని వారికి తోచిన విధంగా విద్యార్థులకు సహాయం చేస్తూ ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. ఈ సదవకాశాన్ని మా పిల్లలు ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతంలోని పిల్లలు ఉపయోగించుకొని మంచి అత్యున్నత స్థాయికి ఎదగాలని చేయడానికి ఒప్పుకున్న రోటరీ క్లబ్ మెంబర్స్కి యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యూటీఎఫ్ స్టడీ మెటీరియల్ ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ గత 20 సంవత్సరాల నుండి మరి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులచే సాధారణ విద్యార్థి నుండి మరి బాగా చదివే విద్యార్థి వరకు ఎవరికైనా ఈ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుంది. మరి వెనుకబడిన యూటీఎఫ్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి మెటీరియల్ అన్ని పేపర్లు బాగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారని మరి మేము గత 20 సంవత్సరాలుగా ఈ స్టడీ మెటీరియల్ చదవడం వల్ల విద్యార్థులకు మంచి మార్కులు రావడము నిరూపిస్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా మరి ఈ ఎస్ఎస్సి మెటీరియల్ కదిరి జోన్లో దాదాపుగా 1000 పుస్తకాలను పంపిణీ చేయడానికి రోటరీ క్లబ్ మెంబర్స్ అయితేనేమి మరి వివిధ ప్రాంతాలలో మన విద్యా శ్రేయోభిలాషులు అయితేనేమి మరి స్పాన్సర్ దాతలుగా ఇచ్చినందుకు వారికి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కదిరి ప్రాంతం నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి మా యూటీఎఫ్ కార్యకర్తలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని కనీస వేతనం 26,000 రూపాయలకు తక్కువ జీతం ఇస్తే బతకడానికి వీల్లేదు అని చెప్పింది. తెలుసు కదా మీ అందరికీ. కానీ మనం మన హక్కుల్ని సాధించుకోవాలంటే మనలో ఐక్యత పెరగాల, రాజకీయాలు నేర్చుకోవాలా. చాలా మంది చెప్తాంటారు మాకు రాజకీయాలతో పని లేదు. ఇంకా చాలా విషయాలు మీకు చెప్తా. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు. రెగ్యులర్ ఉద్యోగిగా అయిపోయినప్పుడు పెన్షన్ స్కీమ్, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ రెగ్యులర్ ఉద్యోగులైనా పెన్షన్ స్కీమ్ లేదు. ఈమె చెప్పేటప్పుడు చెప్పా, మన అంగన్వాడీ వాళ్ళు చాలా మంది రైతులుగా ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు. మాకు 10,500 ఇస్తారు, మా కంటే తక్కువ స్థాయి ఉద్యోగులుగా రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకుని 70,000 80,000. నేను మొన్న పౌష్టికాహారం, గర్భవతులకు కావాల్సినవి, మెడిసిన్, ఆరోగ్యం అవన్నీ వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి సేవ చేస్తే మనకు మాత్రం 10,500 పెంచి ఇవ్వడానికి వీలు కదా వాళ్ళకి. అందుకనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడే మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కుల మీద ఫైట్ చేయొచ్చు. ఐక్యత అఖిల భారత జీడీఎస్ యూనియన్ కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. 12-24-34 ఇంక్రిమెంట్లు వెంటనే, 12-24-36 ఇంక్రిమెంట్లు వెంటనే. ఈరోజు నిరవధిక సమ్మె 12-12-23 స్టార్ట్ చేసినాము. మా సమస్యలు ముఖ్యంగా సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలి, దాంతోపాటు మాకు 8 గంటల పనిభారం కల్పించి మాకు ఇన్సెంటివ్లు ఇవి లేకుండా మొత్తం జీతం విధంగా కల్పించాలి. తర్వాత వచ్చి మాకు ఆరోగ్య భద్రత కూడా కల్పించాలి. దినం ఏదో ఒక విధంగా మమ్మల్ని డిపార్ట్మెంట్ వారు టార్గెట్స్ రూపంలో మమ్మల్ని వేధిస్తున్నారు. అది వేధించకుండా మా సమస్యలను పరిష్కరించి మా సమ్మెను నిరవధిక సమ్మెను జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాం.
ఐక్యత అఖిల భారత జీడీఎస్ యూనియన్ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి సూర్యుని చూడు భగభగమంటే సూర్యుని చూడు కనీస వేతనం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మినీ సెంటర్లు రాష్ట్రమంతా మేము అంగన్వాడీ వర్కర్లంతా ఈరోజు 3వ రోజు సమ్మె కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఫస్ట్ రోజు వచ్చేసి ప్రాజెక్టులలో అక్కడ సమ్మె చేస్తున్నాము. 2వ రోజు ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర కూడా సమ్మె చేస్తున్నాము. 3వ రోజు కూడా ఈరోజు 3వ రోజు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈరోజు ఈ సమస్యను కొనసాగిస్తాము. ఇలాగనే ప్రభుత్వము ఇప్పుడు 3-4 కోరికలు ఇచ్చినారు, కానీ అది ముందుండేటివే. ఇప్పుడు ఏమి ఇచ్చిన కొత్తగా ఏమి ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు బొబ్బుల ఎమ్మెల్యే గారు మేము బలిసి రోడ్లేకి పడినామంటున్నారు. మాకు 11,500 రూపాయలతో తిని ఏం బలిసి రోడ్లేకి వచ్చినాము. ఈరోజు ఎమ్మెల్యే గారికి 1.5 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు బలిసి వాళ్ళ బయట ఎక్కడ పోతున్నారు అని మేము కూడా ప్రశ్నిస్తాము. ఈరోజు అతను క్షమాపణ అడిగేంత వరకు కూడా అతని మీద కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అంగన్వాడీల సమ్మె మొదలై ఈరోజు 3వ రోజు. ఈ 3 రోజుల్లో ప్రభుత్వం సమ్మెను పరిష్కారం చేయాలని ఆలోచన చేసినట్టు కనపడటం లేదు. అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చల్లో ఎక్కడా కూడా అంగన్వాడీలకు సానుకూలంగా ప్రభుత్వం ఉన్నట్టు అధికారుల వ్యవహారంలో కనపడలేదు. చిన్న సమస్యల పరిష్కారం కోసం చొరవ చూడడం తప్ప ఏదైతే అంగన్వాడీలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారో వేతన విషయం కానీ, అలాగే గ్రాట్యుటీ కానీ, అలాగే యాప్కు సంబంధించి ఉన్న ఇబ్బందులు కానీ, వీటి గురించి అధికారులు మాట్లాడకుండా అంగన్వాడీలు సమ్మె విరమించండి అనే చెప్పే పద్ధతుల్లో, భయపడించే పద్ధతుల్లో మాట్లాడటం అనేది సరైనది కాదు. అధికారులు ఇలా మాట్లాడినారు అంటే దాని వెనుక ప్రభుత్వం వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వానికైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి, సమ్మె విరమింపజేయాలనే ఆలోచన ఉంటే చర్చలు జరిపిన అధికారులు అట్లా మాట్లాడి ఉండరు. ఎందుకంటే ఇది ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన సమస్యలు ఇవన్నీ కూడా. ఈరోజు ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ముందర పెట్టి ఇదేదో అధికారుల అంగన్వాడీల సమస్య అయినట్టు, వాళ్ళిద్దరి మధ్య ఏదో తగాదా ఉన్నట్టు ప్రభుత్వం వెనకొండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయడం ఆలోచన లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇదే జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను మాట తెప్పను, మడమ తెప్పను, రకరకాల వాగ్దానాలు చేశాడు ఆయన. అంగన్వాడీలకైతే ప్రత్యేకించి నేను వస్తే రెగ్యులర్ చేస్తామని చెప్పినాడు. మీకు న్యాయమైన సమస్యలు మీవన్నీ కూడా చాలా వెట్టి జాగ్రత్త చేస్తూ ఉన్నారు. మీరు జగనన్న వస్తాడు, మీరేం బాధపడుతుందమ్మా అని చెప్పినాడు. మరి 4.5 సంవత్సరమైంది ఆయన వచ్చి. ఎందుకని ఈరోజు అంగన్వాడీ సమస్యలు ఇంకా పరిష్కారం చేయలేదు? ఎందుకని మీరు చెప్పినటువంటి తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయల వేతనం ఇస్తామన్నారు, ఆ వేతనం ఎందుకు ఇవ్వలేదు? అలాగే ఎందుకని అంగన్వాడీ కార్యకర్తలు రెగ్యులర్ చేయలేదు మీరు? అంటే ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఇంకో మాట జగన్ గారి వ్యవహారంలో బయటపడింది. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అలాగే సుప్రీంకోర్టు చెప్పింది గ్రాట్యుటీ ఇవ్వండి అంగన్వాడీలకు అని చెప్పేసి. వాళ్ళేం బయట పనిచేసే కార్మికులు కాదు, స్వచ్ఛంద సంస్థలో పనిచేసే కార్మికులు కాదు. ప్రభుత్వం కీలకంగా నిర్వహించే ICDS వ్యవస్థలో ఏదైతే ఈ దేశంలో పిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి పౌష్టికారాన్ని అందించే ఒక గొప్ప స్కీమ్ ఉందో, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ లో పనిచేసే కార్మికులు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రాట్యుటీ ఇవ్వాలి మీరని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే కనీసం ఆ ప్రస్తావన ప్రభుత్వాలు చేయడంలా. పైపెచ్చు నిన్న మొన్న అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన బొబ్బిలి ఎమ్మెల్యే ఆడవారని కనీసం జ్ఞానం లేకుండా అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళు ఏదో తిని పువ్వు ఎక్కి రోడ్డు మీద కూర్చున్నట్లు అవమానకరంగా మాట్లాడటం. ఆయన మాట మాట్లాడితే జగన్ గారు ఎక్కడ మాట కూడా మాట్లాడాల. ఆయన
దానిపైన ఏం చర్యలు తీసుకోవాలా? ఆయనేమో మహిళా సాధికారిత మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం, మేము భరోసా ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పి మహిళల మీద మాకు పెద్ద ప్రేమ ఉందని చెప్పి జగన్ గారికి బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలో అవమానకరంగా మాట్లాడితే ఎందుకని ఆయనపై చర్యలు తీసుకోలేదు? అందుకనే ప్రభుత్వం యొక్క వైఖరి చాలా అన్యాయంగా ఉంది. అంగన్వాడీల పట్ల చాలా మొండిగా ఉన్నారు. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎంత మొండిగా ఉంటే మేము అంత ముందుకు పోతాం. మీరు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఎక్కడ దాకా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు పరిష్కారం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం తప్ప మీ బెదిరింపులకు భయపడే సమస్య లేదు. ఇంకోవైపు వాలంటీర్లు పెట్టి ఆ మహిళా సంఘాలకు పురుగొల్పి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పాల్గొట్టి లోపలికి పోయి మేము పని చేస్తామని చెప్పి ఓ బెదిరింపు ధోరణిలో ప్రభుత్వం తీసుకొని ఇది మానుకోవాలి. భయపెట్టి పని చేయిస్తామనుకుంటే అది అయ్యే పని కాదు. జగన్ గారికి అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, అంతకుముందు ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరున్నా అంగన్వాడీలు భయపడించి బెదిరించి పని చేయించుకుంటామంటే అది సాధ్యం కాలేదు. అంగన్వాడీలతో పెట్టుకుంటే మీరు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీకు గట్టి బుద్ధి చెప్పక తప్పదనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించి వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. అలాగే అసభ్యంగా మాట్లాడిన బొబ్బిలి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. కులగణన జరిపించాలని కోరుచున్నాము. ఇక్కడ వాల్మీకులు అధిక శాతంలో ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఇంటికి పోయి కులగణన జరిపించాలని కోరుచున్నాము. కదిరి టౌన్ పిల్లవంక కాలనీ వద్ద ఈరోజు బీసీ కులాలతో పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో కులగణన జరిగి దేశంలోనే దాదాపు 90 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పటికి కూడా కులగణన చేపట్టలేదు. కులగణన చేపడితే బీసీ కులాల్లో ఎవరు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. అందుకోసం మేము చాలా దఫాలుగా చాలా విధాలుగా అనేకమైన ఉద్యమాల ద్వారా కులగణన జరపాలని చెప్పేసి అనేక రూపాల్లో డిమాండ్ తీసుకుపోయినప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా స్పందించలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము కులగణన చేపడతాము అని చెప్పేసి ఆర్భాటంగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి అదేవిధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అధికారులతో సమీక్షలు జరిపి ఈరోజు మళ్ళీ తూతూ మంత్రంగానే జరిపేసి ఈరోజు మళ్ళీ ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీలుగా ఏ రాజకీయ పార్టీకైనా కూడా బీసీ కులాల్లో ఎవరు ఎంతమంది ఉన్నారనే విషయం తెలిస్తే కనుక రాజకీయంగా కావచ్చు అన్నిట్లోనూ వాళ్ళు రిజర్వేషన్ అడుగుతారని చెప్పేసి ఒక భయంతో ఈరోజు అది నొక్కి పెడతా ఉన్నారు. గతంలో కూడా మేము చెప్పాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది. ఒక వాలంటీర్కి 50 కుటుంబాలు ఇవ్వడం జరిగింది. ఆ 50 కుటుంబాల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే విషయం కూడా చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. ఈరోజు కులగణన జరపాలంటే కోట్ల రూపాయలు అవసరం లేదు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ విధానం ద్వారా మొత్తం డేటా అంతా కూడా తీసుకొని ఈరోజు సింపుల్గా ఆ విషయాన్ని సమాజానికి తెలియవచ్చు. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఆ రకంగా పనిచేయలేదు. కేవలం ఈ ఎలక్షన్ ముందర బీసీ కులాలకందరికీ కూడా కంటి తుడుపుగా ఈరోజు మేము బీసీ కులగణన చేపడతామని చెప్పేసి దీనికి నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పేసి ఆర్భాటంగా చెప్పి ఈరోజు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు స్పందించి బీసీ కులగణన చేపట్టి ఎవరు జనాభా ఎంత ఉన్నారని చెప్పే విషయాన్ని తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విభజన కులగణన అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయము. కానీ ఈ కుల విభజన అనేది ఏ ప్రభుత్వం చేపట్టదు. ఎందుకు చేపట్టదు అని అనుకుంటే, ఏ రోజైతే కుల విభజన జరిగిందో ఆ రోజు కులాల వారీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వ్యతిరేకించి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా కుల విభజన జరగనివ్వరు. జరగాలి కుల విభజన అని అనుకుంటే బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం ఏర్పాటు చేసుకోవాలి. ఏ రోజైతే బీసీ నాయకులందరూ కలిసి పోరాటాన్ని సాగించి
మన కుల విభజన కోసం పోరాటం సాగిస్తేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. బీసీలలో దగ్గర అంటే 90 ఏళ్ళు అవుతుందన్నమాట కులగణన చేసి. తర్వాత ఇప్పటి వరకు జనగణన చేస్తూనే ఉన్నారు, కానీ కులగణన చేయడం లేదు. ఈ కులగణన సర్వే చేపట్టాలని చెప్పేసి గతంలో ఎన్నో సిఫార్సులు కూడా ఆ యొక్క బీసీ యొక్క నాయకులు కానీ బీసీ ఉద్యమకారులు కానీ మొత్తం అంతా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తూనే ఉన్నాయి. కానీ ఈ నివేదికలు మాత్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన్ని కూడా తీసుకోకుండా కులగణన ప్రారంభం చేయకోకుండా తూతు మంత్రంగానే వివరిస్తూ ఉంది. ఈ యొక్క కులగణన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల హెడ్ క్వార్టర్లు కానీ ప్రతి ఒక్క జిల్లా అధికారులకు అలాగే బీసీ సంఘ నాయకులకు కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ప్రకారం కదిరిలో కూడా మొన్న మున్సిపల్ ఆఫీస్లో కూడా కులగణన ఏర్పాటుపై బీసీ నాయకులకు కొంతమందికి సమాచారం, పూర్తిగా సమాచారం ఇవ్వకుండా ఏదో కొద్ది మందికి సమాచారం ఇచ్చి కులగణన మీద సమీక్ష ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ఈ మున్సిపల్ అధికారులు కూడా ఫోన్ చేయడం జరిగింది. కులగణన చేయాలనేటువంటి ఆలోచన విధానాన్ని స్వాగతిస్తూ ఏదైతే మొన్న కలెక్టర్ గారు మన జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు నిర్వహించినటువంటి ఒక బీసీల ఒక జనగణనలో కులగణన ఏ విధంగా చేయాలి బీసీ సంఘాలతో అని ఒక సమావేశం నిర్వహించారు. గెజిటెడ్ సమావేశం, గవర్నమెంట్ సమావేశం. ఆ సమావేశానికి అంజిగారు పిలుస్తున్న అంజిగారు నేను కూడా వెళ్ళాము. మరి అక్కడ జరిగినటువంటి సందర్భానుసారం సమస్యలు జనగణనలో కులగణన ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సూచనలు సలహాలు ఇవ్వాలని కలెక్టర్ గారు కూడా అన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కులగణనలో జనగణనలో కులగణన చేయాలనేటువంటి ఆలోచన విధానము మీ ముందు పెడుతున్నాము అని చెప్పారు. మరి దానికి సంబంధించి అనేకమైనటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళాము. సమస్యలు కావచ్చు, అలాగే ఎలాగ చేయాలి ప్రాథమికంగా కావచ్చు అన్నీ చెప్పాము. మరి ఇప్పుడు కూడా మన కదిరి పట్టణంలో ఈ యొక్క జనగణనలో కులగణన సమావేశం నిర్వహించారు అని చెప్తున్నారు, కానీ మాకైతే ఎటువంటి సమాచారం లేదు మున్సిపాలిటీ నుండి. మరి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, అయ్యా దాదాపు స్వతంత్రం వచ్చి దాదాపు ఇప్పటికి 70 సంవత్సరాల పైచులకు 80 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి విషయంలో ఏంటంటే దాదాపు జంతువులకి మృగాలకి లెక్కలు ఉన్నాయి. మనుషులైనా, పీడిత ప్రజలైనా, బహుజనులైనా, విభిన్న కులాలైనా మా కులగణన లేదు. అంటే జంతువులకి మృగాలకు ఉన్నటువంటి విలువ కూడా కనీసంలో మా బీసీ సోదరులకు లేదంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. మనము బీసీ సోదరులు కూడా ఇట్లా హృదయం మీద చేసుకొని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ భారతదేశంలో 1872లో తొలిసారిగా ప్రారంభమైనటువంటి జనగణన కులగణన. మరి తదుపరి 1931లో ఈ యొక్క బ్రిటిష్ హయాంలో, బహుశా బ్రిటిష్ హయాంలో 1931లో జనగణనలో కులగణన జరిగింది. మరి నాటి నుండి నేటి వరకు జనగణనలో కులగణన జరగలేదంటే ఏ దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో ఒకసారి సహృదయంగా బీసీ సోదరులారా సోదరీమణులారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
మాకు నెగ్లెక్ట్గా చూసుకుంటున్నారు. మరి వెళ్ళినప్పుడు కొద్దిగా మాకు సహకరించాలని చెప్పేసి మా మండలంలోనే కాకుండా ప్రతి మన రాష్ట్రంలో ఉండే ప్రతి వికలాంగులతో జరుగుతున్న ఈ యొక్క అత్యాచారాలు కావచ్చు, దౌర్జన్యాలపైన కావచ్చు, వారికి ఉన్న అవకాశాలు కేటాయింపులు కావచ్చు, తర్వాత అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. అడ్డు పేర్లు వద్దు, అడ్డు పేర్లు వద్దు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.